మెడికల్ కాలేజ్ ని సేఫ్ జోన్లుగా, హాస్పిటల్స్ ని మెడికల్ కాలేజ్ ని సేఫ్ జోన్లుగా, no safety, no duty. No safety, no duty. No safety, no duty. No security, no duty. No security, no duty. No security, no duty. We want. We want. We want. We want. We want. We want. సార్ ఒకసారి తిరిగి ఓకే. కావాలి కఠినమైన చట్టాలను. ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం తల ఉంచుకోకుండా ఖచ్చితమైన శిక్షలు విధించి అన్న ఒకసారి వస్తే అందరూ ఇక్కడే ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, రిక్వెస్ట్ చేసి మాట్లాడాము. ఒకసారి ఒక 5 నిమిషాలు ఇక్కడ దాకా వచ్చారని చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. సార్ పట్టుకోండి సార్. సార్ కొంచెం ఎక్కడ మీరు కూడా అందరికీ, అలాగే మా తోటి సహోదరులు డాక్టర్స్ అందరికీ, అలాగే సామాన్య ప్రజలు కూడా అందరూ వచ్చారు. మనందరికీ తెలుసు, ఆగస్టు 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. ఆ ఇన్సిడెంట్ మన
మైండ్లో తెచ్చుకుంటేనే మన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా జీర్ణించుకుంటారనేది నాకు ఇప్పటికీ బాధాకరమే. ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నందున దురదృష్టవశాత్తుగా భావించాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎందుకు అంటే హ్యూమన్ రైట్స్ అడ్డొస్తే మన కాన్స్టిట్యూషన్ అడ్డొచ్చుద్ది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం ఫేస్ చేయాలి అంటే నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్ సరిపోదండి. మీకు తెలిసినట్టయితే సౌదీ అరేబియాలో కావచ్చు, అరబ్ కంట్రీస్లో కావచ్చు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే దానికి ఒక డిక్టేటర్షిప్ మోడల్ అనేది ఉంది. సో అటువంటి డిక్టేటర్షిప్ మోడల్ కావాలేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకు అంటే ఇది మొదటిసారి కాదు, చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. దానికి ఫుల్ స్టాప్ ఉందా? మనకి ఇప్పటికీ దానికి ఆన్సర్ లేదు. ఎందుకు అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు డెమోక్రటిక్ మోడల్ అనేది పనికిరాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే దానికి చాలా హ్యూమన్ రైట్స్, ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే షూటెడ్ సైడ్ ఆర్డర్ తీసుకోవాలన్నా కానీ హ్యూమన్ రైట్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, చాలా అడ్డొస్తుంది. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఒక స్పెషల్ అటెన్షన్ తీసుకొని ఒక డిక్టేటర్షిప్ మోడల్ ఒకటి మనం పెట్టుకుంటే చాలా మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ న్యాయం జరగలేదు ఆ కేసులో. ఎందుకు అంటే అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా పోలేదు. ఎందుకంటే దాని తర్వాత 200 మంది దాకా గోపిరెడ్డి గారు చెప్పినట్టు దాని తర్వాత ఆగస్టు 14న మళ్ళీ 200 మంది గుండాలు వచ్చి ఆ నిరసనని బ్రేక్ చేయడానికి కూడా చూశారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని నిజంగా ఒక డెమోక్రటిక్ మోడల్తో మనం ఢీ కొట్టచ్చా అని అయితే నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఆ ఆవేదన నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి అతి అవమానమైన సంఘటనని అందరికీ తెలిసింది ఇప్పుడు.